ఈరోజు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మన తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ఇస్తారు. మన యొక్క జీవితానికి మార్గదర్శకులు మన యొక్క అమ్మా నాన్నలు. అదేవిధంగా మనం విజయాన్ని సాధిస్తే మొట్టమొదట ఆనందించేవారు అమ్మా నాన్నలు. ఈ లోకంలో తల్లిదండ్రులను మించినటువంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పవచ్చు. తన యొక్క పిల్లలు కష్టపడుతున్నారంటే, తమ యొక్క పిల్లలు బాధపడుతున్నారంటే మొట్టమొదటగా బాధపడేటటువంటి వాళ్ళు అమ్మా నాన్నలు. ఈ లోకంలో అమ్మా నాన్నలను మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకోసం మనం కూడా అమ్మా నాన్నలను మన యొక్క జీవితంలో ఏనాడు మర్చిపోకుండా ఎంతో అభిమానంతో, ప్రేమతో చూసుకోవాలి. తల్లిదండ్రులు అనేవాళ్ళు ప్రత్యక్ష దైవాలు. ఈ లోకంలో భగవంతుడు ఉన్నాడో లేడో మనం ప్రత్యక్షంగా చూడలేదు, కానీ మనకు ప్రత్యక్షంగా కనిపించే వాళ్ళే అమ్మా నాన్నలు. వాళ్ళే మనకు దేవతలు. అంటే భగవంతుడు కూడా చెప్తాడు, ఈ లోకంలో నేను ఎవరికి కనిపించలేను, కానీ మీ యొక్క అమ్మా నాన్నల రూపంలో ప్రత్యక్ష దైవాలుగా నేను మీకు కనిపిస్తానని చెప్తాడు. పుట్టిన నుండి మొదలుకొని మనం పుట్టడం అమ్మ కడుపులో నుంచి, తల్లి గర్భంలో నుంచి పుడతాం. అప్పటి నుంచి మొదలుకుంటే అమ్మ మనల్ని ఎంతో అనురాగంతో, ఆప్యాయతతో చూస్తుంది. నాన్న మన జీవితం కోసం ఎంతో కష్టపడతారు. వాళ్ళిద్దరు కూడా తమకు ఉన్నా లేకున్నా వాళ్ళు ఆకలి కొని కూడా మనకు ఆహారాన్ని అందిస్తారు. మా యొక్క పిల్లలు ఆకలితో ఉండొద్దని, మా యొక్క పిల్లలు జీవితంలో బాధపడవద్దని మన యొక్క అమ్మా నాన్నలు మనకు ఆహారాన్ని అందిస్తూ, మన యొక్క మంచి చెడ్డలు చూస్తూ, తమ యొక్క జీవితంలో ఎన్నో త్యాగాలను చేస్తారు అమ్మా నాన్నలు. అలాంటి అమ్మా నాన్నలను ఏనాడు కూడా జీవితంలో ఎప్పుడు కూడా బాధ పెట్టవద్దు. ఎందుకోసం అంటే వాళ్ళ జీవితమే మన కోసం. నా యొక్క పిల్లలు జీవితంలో ఏనాడు కూడా బాధపడవద్దు. మా యొక్క జీవితంలో మా పిల్లలు ఎప్పటికీ చింతించవద్దు, ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు అమ్మా నాన్నలు. ఈ లోకంలో స్వార్థం లేనటువంటి వాళ్ళు ఎవరంటే ఒక అమ్మా నాన్నలే. ప్రతి ఒక్కరు కూడా స్వార్థంతో చూస్తారు. అంటే వీళ్ళు దేనికైనా మనకు ఉపయోగపడతారా, వీళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేటటువంటి వాళ్ళు చూసేవాళ్ళు ఈ లోకంలో ఎక్కువగా ఉన్నారు. కానీ అమ్మా నాన్నలు మాత్రం అలా కాదు. మా యొక్క జీవితంలో మా పిల్లలు మంచిగా ఎదగాలి, మంచి కృషితో బాగుపడాలి, అదేవిధంగా మా పిల్లల జీవితంలో అభివృద్ధి చెందాలి అని కోరుకునేటటువంటి వాళ్ళలో మొదటివారు అమ్మా నాన్నలే.
అంటే స్వార్థం లేని జీవి ఎక్కడైతే ఉంటారో వాళ్ళు అమ్మా నాన్నలు. వాళ్ళ యొక్క జీవితంలో ఏ స్వార్థం ఉండదు. అదేవిధంగా తమ యొక్క పిల్లలు మంచిగా ఉండాలి అనేటటువంటి భావన వాళ్ళ లోపల ఉంటుంది. తల్లిదండ్రులకు ఒకరు పుట్టినా, ఇద్దరు పుట్టినా, నలుగురు పిల్లలున్నా వాళ్ళు మాత్రం అందరినీ ఒకటేలాగా ప్రేమగా చూస్తారు. కానీ కొంతమంది అనుకుంటుంటారు, అంటే మా నాన్న నన్ను మంచిగా ప్రేమగా చూడలేదు, మా అమ్మ నన్ను మంచిగా ప్రేమగా చూడలేదు అని అనుకుంటారు. కానీ అది వాళ్ళ మూర్ఖత్వం. ఎందుకంటే తల్లిదండ్రులు అన్న తర్వాత తమ యొక్క పిల్లలను ఎంతమంది ఉన్నా ఒకటే అభిమానంతో చూస్తారు. వాళ్ళ ప్రేమలలో స్వార్థం ఉండదు. మనం అనుకునేటటువంటి వాళ్ళ మధ్యనే స్వార్థం ఉంటుంది. అందుకోసం తల్లి, తండ్రి, గురువు, దైవం అని పెద్దలు చెప్పారు. అంటే మనకు జన్మనిస్తుంది అమ్మ. 9 నెలలు మోసి ఈ ప్రపంచానికి పరిచయం చేస్తుంది అమ్మ. మనకు జన్మనిచ్చేటప్పుడు ఆమె ఎంతో బాధపడుతుంది. చివరకు తన ప్రాణం కూడా పోగొట్టుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది అమ్మ. అంటే అంతటి త్యాగజీవి మన యొక్క కన్న తల్లి. అలాంటి అమ్మను మనం ఏనాడు కూడా బాధ పెట్టవద్దు. తండ్రి అనేవాడు కూడా మన యొక్క జీవితంలో మన యొక్క మంచి చెడ్డలు చూస్తూ, తను ఉన్నా లేకున్నా నా పిల్లలు బాగుండాలి అనేటటువంటి కోరికతో తన యొక్క జీవితాన్ని ధారపోస్తాడు నాన్న. అంటే ఈ లోకంలో దేవతా రూపులు ఎవరంటే అమ్మా నాన్నలే. స్వార్థ జీవులు కారు వాళ్ళు. స్వార్థం వాళ్ళ లోపల ఉండదు. ఇంకా ఎక్కడైతే ఎవరినైతే చూస్తామో మనల్ని మోసం చేసే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉండవచ్చు. కానీ అమ్మా నాన్నలు అలాంటి వారు కారు. వాళ్ళ యొక్క జీవితాన్ని మన కోసం త్యాగం చేస్తారు. మనం ఎంత వయసు వచ్చినా కన్నా తల్లిదండ్రుల ముందు వాళ్లకు పిల్లలమే. మనకు 60 ఏళ్ళు రావచ్చు, 70 ఏళ్ళు రావచ్చు, 50 ఏళ్ళు రావచ్చు. అయినా కూడా కన్న తల్లిదండ్రులు మాత్రం తమ యొక్క పిల్లలను ఎంతో అభిమానంతో, ఆప్యాయతతో చూస్తారు. తల్లిదండ్రులు లేకపోతే మన యొక్క జీవితం శూన్యం. ఎందుకోసం అంటే అమ్మా నాన్న ఉన్నన్ని రోజులు మన యొక్క జీవితంలో మనం ఎట్లా తిరిగినా కన్న తల్లిదండ్రులు ప్రేమతో, అభిమానంతో మనల్ని చూసుకొని ఎంతో అనురాగంతో, ఆప్యాయతతో మనల్ని మంచిగా చూసుకుంటారు. కానీ తల్లిదండ్రులు లేని రోజు మన యొక్క మంచి చెడ్డలు పట్టించుకునేటటువంటి వాళ్ళు ఉండరు. ఎవరన్నా పట్టించుకున్నా కూడా వాళ్ళ స్వార్థం కోసమే. ఏదైనా పనికి వస్తారా లేదా, వీళ్ళు పనికి వస్తేనే వాళ్ళని చూసుకుంటారు, లేకపోతే ఎక్కడో దూరం పెడతారు. కానీ అమ్మా నాన్నలు అలా కాదు. నా పిల్లలు మంచిగా ఉండాలి, మేము కష్టం చేసుకొని వచ్చినా సరే మా పిల్లలను మేము మంచిగా పోషించుకోవాలి అనేటటువంటి ప్రేమ వాళ్ళ లోపల ఉంటుంది. ఆ ఆప్యాయత వాళ్ళ లోపల ఉంటుంది.
అటువంటి వాళ్ళు అమ్మా నాన్న. అందుకోసం మన యొక్క జీవితంలో చిన్నప్పుడు మనల్ని అమ్మా నాన్నలు ఎంతగా ప్రేమగా చూస్తారో, ఎంత అభిమానంగా చూస్తారో, అదే అభిమానాన్ని మనం పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళ మీద చూపించాలి. అంతేకాని పెద్దగా అయిన తర్వాత నా యొక్క తల్లిదండ్రులు నన్ను చిన్నప్పుడు ప్రేమ చూడలే, అభిమానంగా చూడలే అనేటటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళ అభిమానంగా ప్రేమతో చూసుకోకపోతే నువ్వు ఏ విధంగా పెద్దవాడివి అవుతావు? నువ్వు ఏ విధంగా ఈరోజు సంపాదిస్తున్నావు? వాళ్ళు కష్టపడి చదివించకపోతేనో, కష్టపడి పెంచకపోతేనో నీ యొక్క అడ్రస్ ఎక్కడ, నీ యొక్క చిరునామా ఎక్కడ అనేది ఆలోచన చేయాలి. మన ఒక వీడియోలో చూస్తున్నాం, ఆ యొక్క వీడియో చూసినప్పుడు వృద్ధ తల్లిదండ్రులను ఒక అబ్బాయి స్టిక్తో కొడుతున్నాడు. అది ఎంతవరకు సమంజసమా అనేటటువంటిది తెలియాలి. ఈ సమాజం అనేటటువంటిది ఎటుపోతుంది? తల్లిదండ్రులను ప్రేమగా చూడనటువంటి కొడుకులు ఉంటే ఏంది, పోతే ఏంది? అదేవిధంగా మూగజీవులు కూడా తమ యొక్క పిల్లలను ఎంతో అభిమానంతో చూసుకుంటారు, ఎంతో ఆప్యాయతగా చూసుకుంటారు. వాటికి మాట్లాడేటటువంటి భాష ఉండదు, కానీ తమ యొక్క పిల్లలను ఎంతో అనురాగంతో ప్రేమతో చూసుకుంటాయి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ అంతగా ఉంటుంది. అంటే అటువంటి మూగజీవుల కన్నా మనం తక్కువనా? భగవంతుడు అనేవాడు మనకు నోరిచ్చాడు, మాట్లాడేటటువంటి భాష ఇచ్చాడు. మూగజీవులు మాట్లాడలేవు, కానీ మనకు తెలివి ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ మనం వాటికన్నా తక్కువే అయిపోయాం. ఎందుకంటే సమాజంలో మానవుడు అనేటటువంటి వాడు మనం 10 మందికి నేర్పించాలి, 10 మందికి ఆదర్శంగా నిలవాలి, 10 మంది మనల్ని చూసి నేర్చుకోవాలి. అంటే మంచి మార్గంలో వెళ్ళాలి. ఇప్పుడు కన్న తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే, వాళ్ళని ప్రేమగా చూసుకోకపోతే, అభిమానంతో చూసుకోకపోతే, మళ్ళీ మీకు పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అది గమనిస్తూ ఉంటారు. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? ఎందుకంటే చిన్నగా ఉంటారు కాబట్టి, వాళ్ళ మనసులు అంతగా అభివృద్ధి చెందవు కాబట్టి. ఆ తర్వాత పెద్దగా అయిన తర్వాత మరి వాళ్ళు కూడా ముసలవుతారు. అప్పుడు చెప్తారు వాళ్ళు, ఆ పిల్లలు, మీ అమ్మా నాన్నను నువ్వు ఎంత ప్రేమగా చూశావు, నాన్నమ్మని తాతయ్యని ఎంత ప్రేమగా చూశావు, మళ్ళీ మేమెందుకు చూడాలి నిన్ను ప్రేమగా అని ప్రశ్నిస్తారు. అంటే అప్పుడు మన రక్తమే మనల్ని ప్రశ్నించేటటువంటి స్థాయికి తీసుకొస్తున్నాం. అది ఎవరంటే మనమే. మొదటనే మీ అమ్మా నాన్నలను నువ్వు మంచిగా చూసి ఉంటే, నువ్వు వాళ్ళని మంచిగా అభిమానించి ఉంటే, నీ యొక్క కుమారులు కూడా అదే మార్గంలో వెళ్తారు, నిన్ను కూడా మంచిగా చూస్తారు. ఇప్పుడు ఉండేటటువంటి కాలంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో ఉంచుతున్నారు. వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. నా యొక్క పిల్లల దగ్గర ఉంటే మేము ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళమని వాళ్ళు ఎంతో బాధపడతారు. అంటే
ముసలి అయిన తర్వాత వాళ్ళకి ఎన్నో కోట్లు పెట్టి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు. వాళ్ళు కోరుకునేది ఒకటి, మా పిల్లల దగ్గర ఉండాలి, మా పిల్లలు అభిమానంతో చూస్తూ ఉంటే మాకు ఆనందం, మనుమలు మనుమరాళ్ళతో ఆడుకోవాలి అనేటటువంటి కోరిక వాళ్ళ లోపల ఉంటుంది. కానీ ఈ యొక్క కుమారులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కాలంలో, అంటే అందరు కాదు కొందరు, వృద్ధాశ్రమాల్లో ఉంచడం వల్ల వాళ్ళు ఎంతో బాధపడి ఏడుస్తున్నారు. కొన్ని చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంటాయి. వాళ్ళు బాధపడుతుంటే మనకు కూడా బాధ అనిపిస్తుంటుంది. ఒక పేదవాళ్ళే కాకుండా కోటీశ్వరులు కూడా తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పెడుతున్నారు. అంటే ప్రేమ అభిమానానికి కోటీశ్వరుడు పేదవాడు అని కాదు. నీకు ఎంత ఉన్నా లేకున్నా, గుడిసెలో ఉన్నా సరే, కన్న తల్లిదండ్రులను దగ్గర ఉంచుకొని వాళ్ళని ప్రేమగా చూడండి. వాళ్ళు లక్షలు అడగరు, కోట్లు అడగరు. నీవు పలకరించే చక్కని పలకరింపు, ప్రేమతో ఆప్యాయతతో పలకరించండి, అభిమానంతో పలకరించండి. వాళ్ళ యొక్క మనుమలు మనుమరాళ్ళతో చక్కగా ఆడుకుంటారు వాళ్ళు కూడా. అంతేకాని ఈరోజు మనకు వయసు ఉందని, మేము చెప్పినట్లు వినాలని తల్లిదండ్రులను బాధ పెట్టకండి. ఎందుకంటే ఆ బాధ అనేటటువంటిది రాను రాను మనకు కూడా కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకు తెలియకపోతే చెప్పండి, నచ్చజెప్పి చూడండి. వాళ్ళ కరెక్ట్ టైంకు ట్యాబ్లెట్లు ఇవ్వండి, వాళ్ళ కరెక్ట్ టైంకు తిండి పెట్టండి. అప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి ఏ బాధ ఉండదు. మనం ఇంత సంపాదించి ఇన్ని లక్షల వేల జీతాలు అందుకొని తల్లిదండ్రులను బాధ పెడితే దాంట్లో ఉండేటటువంటి ఫలితం ఏముండదు. ఎక్కడైతే తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారో, ఎక్కడైతే తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారో, అప్పుడే మన యొక్క జీవితం బాగుంటుంది, అప్పుడే మన సంసారం కూడా బాగుంటుంది. అంతేకాని తల్లిదండ్రులను బాధ పెట్టి మనం సాధించేటటువంటిది ఏమీ ఉండదు. అది ఒకరు చెప్తే వచ్చేటటువంటిది కాదు, మన లోపలే ఉండాలి. మనం పెరిగిన నైజం ఉండాలి, మన కుటుంబంలో ఏ విధంగా పెరుగుతున్నామో అది ఉండాలి. అది ఉన్నప్పుడే మన యొక్క తల్లిదండ్రులను ఏనాడు కూడా బాధ పెట్టాం. మన అమ్మా నాన్నలు మనల్ని ఎప్పటికీ అభిమానంతో చూశారు, మన అమ్మా నాన్నల్ని అనురాగంతో చూశారు, మన అమ్మా నాన్నలను మనల్ని ఎంతో ప్రేమగా చూశారు. అదే విధమైనటువంటి ప్రేమను వారికి వృద్ధాప్య దశలో మనం అందించాలి. ప్రేమ అందించినటువంటి కొడుకులు కూతుర్లు ఎంత ఉన్నా, ఎంత సంపాదించినా వ్యర్థమే. ఇంకొంతమంది ఉంటారు, తల్లిదండ్రులకు జ్వరం వచ్చినా రారు, తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉన్నారా, కానీ చనిపోయిన తర్వాత వస్తారు. కొంతమంది వచ్చి ఎక్కడ లేని ఏడుపు ఏడుస్తారు. అప్పుడు నాయన మమ్మల్ని అప్పుడు అట్లా చూస్తారు, ఇప్పుడు ఇట్లా చూస్తారు అని ఎక్కడ లేనటువంటి ప్రేమను ఒలకబోస్తారు. తర్వాత చనిపోయినాక దండలేస్తారు, దండలేసి లక్షలు లక్షలు ఖర్చు పెడతారు, దినాలకని దీనికని దానికని. నువ్వు ఆ ఖర్చు పెట్టింది వచ్చి వాళ్ళు చూస్తారా? ఇక్కడ నువ్వు ఖర్చు పెడితే ఎంత, పెట్టకపోతే ఎంత.
వాళ్ళు బతికున్నప్పుడు సంతోషపెట్టాలి కానీ వాళ్ళు పోయిన తర్వాత నువ్వు ఎంత ఖర్చు పెడితే వాళ్ళు ఇక్కడ వచ్చైతే ఏం చూడరు కదా. వాళ్ళు ఉన్నప్పుడు సంతోషపెట్టాలి, వాళ్ళు ఉన్నప్పుడు ప్రేమగా పలకరించాలి, వాళ్ళు ఉన్నప్పుడు ఆప్యాయతతో చూడాలి. అప్పుడు వాళ్ళ యొక్క మనసుల్లో సంతోషం కలుగుతుంది. అంతేగాని వాళ్ళు చనిపోయిన తర్వాత ఇవి చేసి అవి చేసి వాళ్ళ ఆత్మ శాంతించాలంటే అన్నీ చేయాలని చెప్తారు. వాళ్ళ ఆత్మ ఎక్కడ శాంతిస్తుంది? నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా చేస్తే శాంతిస్తుంది. మనిషి బతుకున్నప్పుడు ఆహారాన్ని అందిస్తే అతని కడుపు నిలుస్తుంది. పోయిన తర్వాత నువ్వు ఏమిస్తే ఏం చేస్తారు? అంటే ఒక్కొక్కటి చూస్తుంటే ఒకవైపు బాధ కనిపిస్తుంది, ఇంకొక వైపు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఏంది అనిపిస్తుంది. ఏదైనా బతుకున్నప్పుడు చూసుకోవాలి. చనిపోయినాక ఫోటోలకు దండలేసి మా అమ్మను నేను ఇట్లా చూస్తుంటే, మా నాన్నను నేను ఇలా చూస్తుంటే, ఇంత ప్రేమతో చూస్తుంటే, ఇంత ఆప్యాయతతో చూస్తుంటే, చిన్నప్పుడు మాకు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అనేది కాదు. చిన్నప్పుడు వాళ్ళు ఎంతో చేసింటారు కాబట్టి ఇప్పుడు నువ్వు పెద్దగా అయినాక ఇట్లా వాళ్ళు చేయకపోతే నువ్వెక్కడ, నీ అడ్రస్ ఎక్కడ, నీ చిరునామా ఎక్కడ? అంతేగాని బతుకున్నప్పుడే మంచిగా చూసినోడే నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి కుమారుడు. అంతేగాని చనిపోయినాక నువ్వు ఎంత చేసినా పెడతాం. వాళ్ళు కూడా అనుకుంటారు, అరే మేము బతుకున్నప్పుడు ఏం చేయలేకపోతుంది కదా, చనిపోయినాక ఏమేమో చేస్తున్నారు అని. అంటే వాళ్ళ యొక్క ఆత్మలు ఘోషిస్తాయి. అన్నీ చూడడానికి ఒక నాటకంలాగా ఉంటుంది అప్పుడు. అంతే తప్ప ప్రేమ అనేటటువంటిది అక్కడ కనిపించదు. అందుకొరకు ఇప్పటికైనా మనం తెలుసుకునేటటువంటి అంశాలు ఏంటంటే, కన్న తల్లిదండ్రులు మనల్ని చిన్నప్పటి నుంచి ఎంతగా అభిమానంగా ప్రేమతో చూస్తారు, అదేవిధంగా మనం కూడా పెద్దగా అయిన తర్వాత అదే ప్రేమను వాళ్ళకు అందించాలి. మనం అదే ఆప్యాయతను అభిమానించాలి, వాళ్ళను అదే ప్రేమను చూపించాలి మనం. అంతేగాని చనిపోయిన తర్వాత మనం ఎంత చేసినా పెడతాం, ఎంత ఏడ్చినా పెడతాం. అప్పుడు ఎక్కడెక్కడో గుర్తొస్తాయి మనకు వాళ్ళు చనిపోయినాక. అరే మా అమ్మ నాన్నలు ఇట్లా ఉండి మమ్మల్ని ప్రేమతో చూసిరని ఏడుపు వస్తుంది ఆ టైంలో ఎట్లాగైనా. కానీ ఏడుస్తే ఏం లాభం? మళ్ళీ వాళ్ళు మనకు కనిపించారు కదా, వాళ్ళని మనం జీవితంలో చూడలేము కదా. అలాంటప్పుడు ఏడుస్తే ఏం లాభం ఉంటుంది? అందుకోసం తల్లిదండ్రులు బతికున్నన్ని రోజులు వాళ్ళ యొక్క మంచి చెడ్డలు చూసేటటువంటి బాధ్యత మనది. వాళ్ళను అభిమానంగా చూసుకునేటటువంటి బాధ్యత మనది. తల్లిదండ్రులను ఏనాడు బాధ పెట్టకు, కష్టపెట్టకు. అందుకోసం అంటే వాళ్ళు నీతి నిజాయితీగా నిన్ను పెంచారు, అభిమానంతో ప్రేమతో పెంచారు. అలాంటి ప్రేమను వాళ్ళకి ఇవ్వాలి మనం. అంతేకాని తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ మన జీవితంలో తీర్చుకోలేము. ఎందుకంటే వాళ్ళ యొక్క రూపమే మనం. వాళ్ళ యొక్క కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేశారు, మనకు ఒక జీవితాన్ని ఇచ్చారు. అలాంటి వాళ్ళ యొక్క త్యాగంతోనే మనం ఈనాడు బతుకుతున్నాం. అందుకోసం తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. ఈ లోకంలో ఎక్కడ చూసినా మోసం ఉంటుంది, ఎక్కడ చూసినా దగ ఉంటుంది, ఎక్కడ చూసినా అన్యాయం, స్వార్థం ఉంటాయి. కానీ మనకు నీతి, నిజాయితీ, స్వార్థం లేని ప్రేమ, అభిమానం, ఆప్యాయత అనేటటువంటిది
ఒక తల్లిదండ్రుల లోపలనే ఉంటుంది. ఇప్పటికైనా అందరూ కూడా తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోండి. ప్రేమతో ఆప్యాయతంగా వాళ్ళని చూసుకోవడం నేర్చుకోండి. ఇదే తల్లిదండ్రులకు మనం ఇచ్చేటటువంటి రుణం.